ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1-2 కొన్ని వచనాలను చూసుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలను గమనించినట్లయితే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయును. ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే లేక పరిశీలన చేసినట్లయితే, భక్తుడైనటువంటి సౌలు గారు వ్రాస్తూ వస్తూ ఉంటున్నాడు. ఏమని అని మనము చూసినట్లయితే, ఏ విషయము కొరకని మనము గమనించినట్లయితే, విగ్రహములకు అర్పించిన వాటి విషయము. విగ్రహములు అనగా మనం చూసినట్లయితే లోకములో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేకులుగా ఉంటున్నారు కదా. సృష్టిని ఆరాధించలేక సృష్టిని ఏర్పాటు చేసిన దేవుని వదిలేసి సృష్టిని ఆరాధిస్తున్న వారు చెట్టులను, పుట్టలను, గుట్టలను, రాయలను, రప్పులను ఎంతోమంది వాటిని పూజిస్తున్న వారిని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి పౌలు గారు వారి కొరకు ప్రత్యేకము యొక్క వాక్య లేఖన భాగాన్ని రాసినట్టుగా మనం గమనించవచ్చు. వారందరూ అనుకుంటారంటే, కింది వచనాలు చూసినట్లయితే, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఒక మనిషిని ఏం చేస్తూ ఉంటుంది? ఉప్పొంగ చేస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలగా చేస్తూ ఉంటుంది. అందరు ఈ లోకంలో ఉన్నవారు అనుకుంటున్నారంట ఏమని అంటే, మేము జ్ఞానము కలిగిన వారము. ఎవరు అనుకుంటున్నారు? అనేకమైనటువంటి లోకంలో ఉంటున్న మనుషులు మేము జ్ఞానము కలిగిన వారము అని అనుకుంటున్నారు వారి హృదయములలో. జ్ఞానము కలిగి నాకు చాలా జ్ఞానము ఉందని ఒక వ్యక్తి తనకు తాను అనుకున్నట్టయితే, ఆ యొక్క వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంట? ఎంతగానో ఉప్పొంగుతుందంటే ఎంతగానో అహంకార స్వభావమును చూపిస్తూ ఉంటుందన్నమాట. నాకు మాత్రమే జ్ఞానం ఉంది, నేను మాత్రమే చక్కగా మాట్లాడగలను, నేను మాత్రమే చక్కగా చేయగలను, నేను మాత్రమే అనే నేను అన్న పదము ఒక మనిషిని గర్వము అనగా గర్వములోకి తీసుకువెళుతుంది. నేను తప్ప ఎవరు లేరు అని అది ఉప్పొంగ చేస్తూ ఉంటుందంట. జ్ఞానవంతుల పని ఏంటి? నాకే జ్ఞానం ఉంది, నేను మాత్రమే చేయగలను అన్న ఒక ఆలోచన చేత వారు నడుచుకుంటారు. ఇక్కడ స్పష్టంగా మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రేమ కూడా ఉంది, జ్ఞానము ఉంది. జ్ఞానమేమో ఒక మనిషిని ఉప్పొంగ చేస్తుంది, అంటే గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించే విధముగా చేస్తూ ఉంది. అదే ప్రేమ ఏం చేస్తుందని మనం గమనించినట్లయితే, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే, ఒక వ్యక్తి ఎడల నువ్వు జాలి కనికరమును చూపించినట్లయితే వారి క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు. వారు ఒకవేళ పాడైపోతూ ఉంటుంటే పాడు కాకుండా నీ యొక్క వారి క్షేమము కొరకు నువ్వు కొన్ని మంచి మాటలైనను వారికి చెప్పడానికి నీ యొక్క జ్ఞానము ఆ విధముగా ఉపయోగించే విధముగా ఉండాలి. కానీ ఉప్పొంగి గర్వానికి దారి తీసే విధముగా ఉండడానికి వీల్లేదండి. పౌలు భక్తుడు అలాగే చెప్తా ఉంటున్నాడు. ఆ కాలంలో సంఘంతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఇదిగో మీరందరూ జ్ఞానం ఉందని ఏ దేవుడికి మొక్కిన ఏం కాదు, దేవుడు ఒక్కడే, అనేకమైనటువంటి వాటికి మొక్కుకోవచ్చు అని మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు. ఆ విధముగా తీసుకోవడము కరెక్ట్ అయినటువంటిది కాదు. ఆ యొక్క జ్ఞానం అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నిన్ను ఒక గర్వములోకి తీసుకువెళ్తుంది. కానీ నువ్వు అదే ప్రేమ అయితే నిన్ను అనేకులను క్షేమాభివృద్ధిలోకి, అంటే మంచి మార్గంలో నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రేమను ఎవరు చూపించారు? గర్వపడిన ఆ యొక్క నేను జ్ఞానవంతుడను అనుకున్న ఆ యొక్క లూసిఫర్ ఏమో గర్వము చేత విర్రవీగి ఆకాశము నుండి, పరలోకము నుండి, దేవుని ఎదుట నుంచి పారవేయబడ్డది లోకములోకి కదా.
అదే దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నీ నీ క్షేమాభివృద్ధి కొరకు, నా క్షేమాభివృద్ధి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగము చేసిన దేవుడు. కాబట్టి నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినము వరకు నీ హృదయము నేను జ్ఞానవంతుడను జ్ఞానవంతురాలను, నాకే అన్ని తెలుసు అని నువ్వు అనుకున్నావేమో. అది ఉప్పొంగించడం, నేను నీవే గర్వపరచుకోవడం అంటారు. అదే దేవుని ప్రేమను నువ్వు అనేకుల ఎడల చూపించావనుకో, అనేకులను మంచి మార్గంలో నడిపించగలిగిన, అనేకులను క్షేమాభివృద్ధి కొరకే నడిపించగలిగిన మార్గంలో ఉంటావు. కాబట్టి అట్టి మనస్సాక్షి నేటి దినము వరకు నీకు లేనట్టయితే ఈ సమయంలో దేవుణ్ణి అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నిజముగా ప్రభా, క్షేమాభివృద్ధి కొరకే అంటే ప్రేమ కలిగి ఉండాలి దేవా. జ్ఞానము అంటే ప్రభా అది అహంకార స్వభావమును ఉప్పొంగ చేస్తూ ఉంటుంది. అట్టి మార్గములో మేము ఉండకుండానట్లు తండ్రి, నీ కృపాక్షేమముల చేత మీరు నడిపించి అయ్యా నీకు మహిమను తెచ్చే విధముగా జీవించగలిగిన కృప, అట్టి ధన్యతను నాకు మాకు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.